హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా ప్రభుత్వ అధికారులను బెదిరించినట్లు కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు వదిలేసి మా వైసీపీ పార్టీ కార్యాలయంలో కూర్చొని మీరు పనిచేయండి అని కానీ, అధికారులను ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా బెదిరించాడా అని నేను ప్రజలను అడుగుతున్నాను. పోనీ ప్రభుత్వ అధికారులను కూడా నేను అడుగుతున్నాను, ఏ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అయినా అలా చేశాడా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతూ ఉంది. ప్రభుత్వ అధికారులను బెదిరించుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు వదిలి మా టీడీపీ కార్యాలయానికి వచ్చి పనిచేయండి అని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అచ్చెన్నాయుడు గారు మా కార్యకర్త ప్రభుత్వ ఆఫీసుకు వస్తే అతనికి కుర్చీ వేసి కాఫీ టీ ఇచ్చి అతను ఏ పని అడిగినా చేసి పెట్టాలి అని ఆయన వీడియోలో మాట్లాడటం, సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన బాటలోనే ఇప్పుడు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యాలయాలలోని అధికారులను బెదిరిస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతి జిల్లా కాళహస్తికి చెందిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు నిన్న శనివారం సెలవు దినం అయినప్పటికీ, సెకండ్ సాటర్డే సెలవు దినం అయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు వదిలి మా టీడీపీ ఆఫీసుకు వచ్చి వినతి పత్రాలు మీరు సేకరించాలి అని తహసీల్దారులకు, పోలీసులకు హుకుం జారీ చేయటమైనది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, మున్సిపల్ అధికారులు మా టీడీపీ కార్యాలయానికి వచ్చి మీరు ప్రజల వద్ద వినతి పత్రాలు సేకరించాలి అని ఆయన హుకుం జారీ చేశాడు. సెకండ్ సాటర్డే శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీకాళహస్తిలో ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ కార్యాలయానికి వచ్చి ప్రజల దగ్గర వినతి పత్రాలు సేకరించడం జరిగింది. మీరు ఎప్పుడైనా గత వైసీపీ పార్టీలు ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి పని చేయించుకోవటం, వైసీపీ పార్టీ కార్యాలయాలకి రమ్మని చెప్పటం మీరు ఎప్పుడైనా చూసారా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా చెప్పగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎమ్మెల్యే అంటే రాజ్యాంగబద్ధమైన పదవి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఎమ్మెల్యేలు పనిచేయాలి. పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ పని చేయాల్సింది పోయి ప్రభుత్వ కార్యాలయాలను వదిలి మా టీడీపీ పార్టీ ఆఫీసుకు వచ్చి మీరు పని చేయాలి అని డిమాండ్ చేయటం ఏంటి అని నేను చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీరు ఏం సమాధానం చెప్తారు దీనిపైన అని అడుగుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ కార్యాలయాలు వదిలి సెలవు దినాలలో టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేయమనటం ఇది రౌడీయిజం కాదా? గూండాయిజం కాదా? ప్రభుత్వ అధికారులను బెదిరించటం కాదా? వాళ్ళ చేత వెట్టి సేకరీ చేయించుకోవటం కాదా అని నేను చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఎంతసేపు వైసీపీ పార్టీలో గూండాలు అని మీరు సంబోధిస్తుంటారు. ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రిని ఏమాత్రం గౌరవం లేకుండా గత ప్రభుత్వం గూండాగిరి పాలన, రౌడీ పాలన, రాక్షస పాలన అంటుంటారు. మరి దీన్ని ఏమంటారు చంద్రబాబు గారు అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వ అధికారులను బెదిరించటం, ప్రభుత్వ కార్యాలయాలు వదిలి టీడీపీ పార్టీకి రమ్మనటం, అక్కడ టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల చేత సెలవు దినాలలో పని చేయించుకోవటం, దీన్ని ఏమంటారు మీరే చెప్పండి అని చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. ఎందుకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పి తీరాలి. ప్రభుత్వ అధికారుల చేత వెట్టి చాకిరీ చేయించుకోవటం, ప్రభుత్వ అధికారులను బెదిరించటం ఎంత మాత్రం సబబు అని నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను.